హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశము గ్రామీ అవార్డులను ప్రకటించారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఆదివారం ఈ పురస్కారాల ప్రదానం అనేది జరిగింది. ఈ గ్రామీ అవార్డు అనేది ప్రపంచ సంగీతంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలిచిన సంగీతానికి ఈ గ్రామీ అవార్డులను ప్రతి సంవత్సరము ప్రకటిస్తారు. ఈ ఏడాది గ్రామీ అవార్డులో భాగంగా ఇండియాకు సంబంధించిన ప్రఖ్యాత తబలాకారుడు జాకిర్ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేష్ చౌరాషియా, గాయకుడు శంకర్ మహాదేవన్, వయలిన్ కళాకారుడు గణేష్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వ గణేష్, వినాయక్ రామ్ను గ్రామీ అవార్డులు వరించాయి. జాకిర్ హుస్సేన్కు మొత్తం 3 గ్రామీ అవార్డులు, రాకేష్ చౌరాసియాకి 2 గ్రామీ అవార్డులు లభించడం విశేషం. వీరు శక్తి అనే సంగీత బృందం 2023 జూన్లో విడుదల చేసిన దిస్ మూమెంట్ అనే ఆల్బమ్కు గాను శంకర్ మహాదేవన్, గణేష్ రాజగోపాలన్, సెల్వ గణేష్, వినాయక్ రామ్, జాకిర్ హుస్సేన్కు ఒక్కొక్కటి చొప్పున గ్రామీ అవార్డులు లభించాయి. దిస్ మూమెంట్ ఆల్బమ్కు గాను శక్తి బృందం బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీలో గ్రామీని గెలుచుకుంది. జాకిర్ హుస్సేన్కు దీంతో పాటు మొత్తం 2 గ్రామీ అవార్డులు దక్కాయి. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ పాప్స్తో బెస్ట్ కంటెంపరరీ ఇన్స్ట్రుమెంట్ ఆల్బమ్ యాజ్ వి స్పీక్ కేటగిరీలో 2 గ్రామీ అవార్డులు ఆయనను వరించాయి. షాఫ్తో యాజ్ ఎ స్పీక్ ఆల్బమ్లకు గాను చౌరాసియాకు 2 గ్రామీ అవార్డులు లభించాయి. గ్రామీ విజేతలను ప్రధాని మోదీ అభినందించారు. 80కి పైగా కేటగిరీలో గ్రామీ పురస్కారాలను ప్రదానం చేస్తారు ప్రతి సంవత్సరం. మిడ్ నైట్స్ ఆల్బమ్కు అమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్కు ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. ఈ కేటగిరీ కింద గ్రామీ అవార్డులు అందుకోవడం ఆమెకి ఇది 4వసారి. మిలీ సైరన్కు రికార్డ్ ఆఫ్ ద ఇయర్స్ ఫ్లవర్స్ దానికి, బిల్లీ ఐలిష్కు సాంగ్ ఆఫ్ ద ఇయర్ వాట్ యాజ్ ఐ మేడ్ ఫర్ గ్రామీలు దక్కాయి. బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ విభాగంలో విక్టోరియా మౌంట్ గ్రామీని సొంతం చేసుకున్నారు. ఆస్ట్రేలియా సెనేట్లో మొట్టమొదటిసారిగా భారత సంతతికి చెందిన న్యాయవాది వరుణ్ ఘోష్ 35 సంవత్సరాల వ్యక్తికి స్థానం సంపాదించుకున్నారు. లేబర్ పార్టీ తరపున ఆయన వెస్టర్న్ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ప్రస్తుతం సెనేట్ ప్యాట్రిక్ డాడ్సన్ అనారోగ్య కారణాలతో రిటైర్ కావడంతో ఆయన స్థానంలో ఫెడరల్ పార్లమెంటుకు వరుణ్ను ఎంపిక చేశారు. 1985లో భారత్లో జన్మించిన వరుణ్ చిన్నతనంలోనే తల్లిదండ్రులతో పాటు ఆస్ట్రేలియాకు వచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశం. ప్రముఖ డిఆర్డిఓ సంస్థ, రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ అయిన డిఆర్డిఓ తయారు చేసిన హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియా టార్గెట్ HEAT అభ్యాసను విజయవంతంగా పరీక్షించినట్టు రక్షణ శాఖ తెలిపింది. గగనతలంలో దూసుకొచ్చే శత్రు క్షిపణులు, బాంబులను కోల్చగలిగే నిర్దేశిత లక్ష్యాల వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినట్టు రక్షణ శాఖ ప్రకటించింది. జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ దాకా ఒడిశాలోని చాందిపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో పరీక్షించినట్టు తెలిపింది. అభ్యాస్ డిజైన్లో డిఆర్డిఓ వారి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ADE డిజైన్ చేసింది. స్వదేశీయంగా తయారు చేసిన ఆటో పైలట్ విధానంలో తనంతట తానే ఎగరగలదు. రాడార్, విజువల్, ఇన్ఫ్రారెడ్ వ్యవస్థలను అభ్యాసలో ఉంటాయి. తనను ఢీకొట్టే క్షిపణులు పరిమితులను ఇది రికార్డు చేయగలదు. దీంతో మన అమ్ముల పొదిలో మరొక అస్త్రం వచ్చి చేరినట్లయింది. మనము రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఒక్కోసారి చూస్తూ ఉంటాము. పోటీ పరీక్షలకు సంబంధించిన పేపర్లను లీక్ చేయటము, ముందుగానే పేపర్లు అమ్మేసుకోవడం. తాజాగా మనకి తెలంగాణలో TSPSC గ్రూప్ 1 వివాదం కూడా ఇలాంటిదే ఉంది. అయితే ఇలాంటి వాటిని అరికట్టడానికి పోటీ పరీక్షల్లో అవకతవకలు పాల్పడే వారిపైన కేంద్రం కొరడా జులిపించనుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పరీక్షలు అక్రమార్కులను అడ్డుకునేందుకు వీలుగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ 2024ను సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఇది అమల్లోకి వస్తే పేపర్ లీకేజీకి పాల్పడిన, మాల్ ప్రాక్టీస్ చేసిన
నకిలీ వెబ్సైట్లను సృష్టించిన కనిష్టంగా 3 ఏళ్ల నుంచి గరిష్టంగా 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అదేవిధంగా ₹1,00,00,000 వరకు జరిమానా పడనుంది అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెడుతూ ఉద్ఘాటించారు. నిర్ణీత గడువు లోపల శాశ్వత ఖాతా సంఖ్య పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసుకోని వారికి కేంద్రము ₹1,000 చొప్పున అపరాధ రుసుము విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనికి ద్వారా కేంద్రానికి ఇప్పటి వరకు సమకూరిన ఆదాయం వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం లోక్సభలోకి వచ్చిన తర్వాత రాతపూర్వకంగా సమాధానాలు వెల్లడించింది. జూలై 1 నుంచి 2004 జనవరి 31 వరకు 601.97 కోట్లు వసూలు చేసినట్టు పాన్తో అనుసంధానం కాని ఆధార్ కార్డుల సంఖ్య 2024 జనవరి 29 నాటికి దేశవ్యాప్తంగా 11.48 కోట్లు మినహాయింపు వర్గాలుగా కాకుండా ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారము పాన్ ఉన్న ప్రతి ఒక్కరూ దానికి ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఈ పాన్ ఆధార్ లింకు గడువు గతేడాది జూన్ 30తోనే ముగిసింది. 2023 జూలై 1న ఆధార్తో అనుసంధానం చేయని పాన్ ఖాతాలను పనిచేయవంటూ ఆదాయ పన్ను శాఖ గతంలోనే స్పష్టం చేసింది. వాస్తవానికి అనుసంధానానికి ఎప్పుడో గడువు ముగిసిన ₹1,000 అపరాధ రుసుముతో గడువును కల్పిస్తుంది. 2015లో శాంసంగ్ అనుబంధ సంస్థల విలీనానికి సంబంధించిన ఆర్థిక నేరాల ఆరోపణలపైన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ లీ జే యాంగ్ను నిర్దోషిగా దక్షిణ కొరియా కోర్టు తేల్చింది. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ పైన లీ తన ఆధిపత్యాన్ని మరింతగా పటిష్టంగా చేసుకునే ఉద్దేశంతో శాంసంగ్ C&T చైల్ ఇండస్ట్రీస్ విలీనాన్ని చట్టవిరుద్ధంగా చేపట్టారనే దానిపైన తగిన సాక్ష్యాధారాలను ప్రభుత్వ తరపు న్యాయవాదులు ప్రాసిక్యూటర్స్ చూపలేకపోయారంటూ కోర్టు తెలిపింది. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో రహదారికి ఇరువైపులా విపరీతమైన మంచు పేర్కొనడము మనం ఈ చిత్రంలో చూడవచ్చు. హిమపాతం అనేది ఈ విధంగా చలికాలంలో పేరుకుపోతుంది చుట్టూ. హిమాలయాలోని హిందూకుష్ పర్వత శ్రేణిలో గడిచిన 100 ఏళ్లలో 70% జీవ వైవిధ్యాన్ని కోల్పోయిందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అక్కడ ప్రకృతి పునరుద్ధరణకు ప్రపంచ దేశాలు తక్షణం నిధులు కేటాయించాయి, కార్యాచరణకు దిగాలని అంతర్జాతీయ సమగ్ర పర్వతాభివృద్ధి సంస్థకు చెందిన పరిశోధకులు పిలుపునిచ్చారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో జీవన వైవిధ్యం, పర్యావరణ రక్షణకు సంబంధించిన అంతర్జాతీయ ప్రభుత్వ సైన్స్ పాలసీ వేదిక IPBES నేపాల్ రాజధాని కాఠ్మండ్లో ప్రారంభించనున్నారు. ఈ నెల 11 వరకు జరిగే ఈ సమావేశంలో వివిధ దేశాలకు చెందిన 130 మంది శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొంటున్నారు. దక్షిణాసియాలోనే తొలిసారిగా సమావేశమవుతున్న IPBES 2012లోనే ఏర్పడింది. అందులో 145 దేశాలకు సభ్యత్వం ఉంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, చైనా, మయన్మార్ వంటి ఇండియా సరిహద్దు పంచుకుంటున్న దేశాలు మొత్తం కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ దేశాలలో 3500 కిలోమీటర్ల దూరం హిందూకుష్ హిమాలయాలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో నివసిస్తున్న 24.1 కోట్ల మందిలో 31% మంది ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ జీవ వైవిధ్య రక్షణకు ఇప్పటికే ఆలస్యమైపోయిందని శాస్త్రవేత్తలు ఇజబెలా కోజియల్ కాఠ్మండ్లో సమావేశానికి తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల హిందూకుష్ ప్రజల నీరు, ఆహార, ఆరోగ్య అవసరాలపైన ప్రభావం పడుతుంది. ఈ దుస్థితికి జీవ వైవిధ్య క్షయానికి మధ్య ఉన్న లంకెను మరింత లోతుగా అర్థం చేసుకొని పరిష్కారాలను ప్రతిపాదించడానికి IPBES సమావేశం అనేది దృష్టి కేంద్రీకరిస్తుంది. తక్కువ ఖర్చుతో సమర్థమైన సెమీకండక్టర్లను పదార్థం అభివృద్ధికి ఒక కొత్త విధానాన్ని భారత్, ఆస్ట్రియా శాస్త్రవేత్తలు తెరపైకి తెచ్చారు. ఎలక్ట్రానిక్ వాహనాలు, హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ వంటి రంగాల్లో పవర్ ఎలక్ట్రానిక్స్ సమర్థతను ఇది గణనీయంగా పెంచుతుంది. హిమాచల్ ప్రదేశ్లోని మండి IIT, ఆస్ట్రియాలోని వియన్నా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనతను సాధించారు. అల్ట్రావైడ్ బ్యాంక్ గ్యాప్ సెమీ కండక్టర్ UWBGSకి అందిన గ్యాలియం ఆక్సైడ్ను చౌకలో అభివృద్ధి చేశారు. ప్రధాని రిషి సునాక్ కుటుంబ సంస్థ ఇన్ఫోసిస్ కావడంతో బ్రిటన్లో VIP ప్రవేశం దక్కుతుందంటూ తెలిపారు.
ఈ సందర్భంలో బ్రిటన్లో కార్యకలాపాలు విస్తరించడానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. సండే మిర్రర్లో ఒక కథనం ద్వారా ప్రచురించారు. ఈ విధంగా ప్రభుత్వానికి ప్రజల పన్ను డబ్బును మేము ప్రభుత్వానికి అప్పగిస్తున్నాం. ఆ సొమ్ము విషయంలో రిషి సునాక్ బంధుత్వం ఉన్న కంపెనీకి విఐపి ప్రవేశం కల్పించడంపైన ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వివిధ మతాలకు చెందిన 26 మంది పెద్దలు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని పార్లమెంటు సముదాయంలో భేటీ అయ్యారు. ఇండియన్ మైనారిటీస్ ఫౌండేషన్ దీనికి నేతృత్వం వహించింది. అన్ని మతాల మధ్య ఐక్యత ఉందనే సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే తమ ఉద్దేశం అంటూ సిక్కులు, జైనులు, క్రైస్తవులు, పార్సీలు తదితర ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు. భారతరత్నగా ఎంపికైన లాల్ కృష్ణ అద్వానీని పద్మ విభూషణ్ వెంకయ్యనాయుడు గారు వెళ్ళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చాలా రోజుల తర్వాత ఢిల్లీకి వచ్చిన వెంకయ్య ఢిల్లీలోని అద్వానీ నివాసానికి వెళ్ళి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఇచ్చేసి పద్మ విభూషణ్గా ఎంపికైన వెంకయ్యనాయుడుకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత బిరుదు రాజమల్లు గుండెపోటుతో మృతి చెందారు. ఇతను స్వస్థలం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాదు. ఇతంది 1981లో సుల్తానాబాద్ సర్పంచ్గా గెలుపొందిన ఆయన కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా పనిచేశారు. 1994లో తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ, ప్రజారాజ్యం, కాంగ్రెసు, భారత రాష్ట్రపతి సమితి బారాసాలలో పనిచేసిన ఆయన అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. రాజమల్లు మృతి పట్ల పలువురు, ముఖ్యమంత్రితో సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుమతి వచ్చిన వెంటనే దాదాపుగా అంగన్వాడీ కేంద్రాల్లో 9,000 ఖాళీలను గుర్తించినట్లు, వీటిని నింపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సూచిస్తుంది. ఈ అంగన్వాడీ ఖాళీలకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఇంటర్మీడియట్ అనేది తప్పనిసరి. 10వ తరగతి పాస్ అయిన నిబంధనలు, టీచర్ పోస్టులకు కనీసం 10వ తరగతి పాస్ అయినా ఉండాలనే నిబంధనలు ఉండేవి. తాజా మార్గదర్శకాల ప్రకారం 18 నుంచి 35 ఏళ్లుగా ఉండాలి. 65 ఏళ్లు దాటిన తరువాత వారి సేవలను వినియోగించుకోకూడదంటూ 50% హెల్పర్లు పదోన్నతులకు కల్పించాలని తెలిపారు. నాసాకు చెందిన నేషనల్ స్పేస్ సొసైటీ NSS వారు నిర్వహించిన లివ్ ఇన్ ఏ హెల్దీ స్పేస్ పోటీలో శ్రీ చైతన్య స్కూల్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 12 నుంచి 18 ఏళ్ల వయసు కలిగిన విద్యార్థులకు స్పేస్ సెటిల్మెంట్లో అగ్రికల్చర్ మాడ్యూల్ డిజైన్గా పోటీలు జరిగాయి. దీనికి సంబంధించిన ఫలితాలను NSS సోమవారం ప్రకటించింది. 47 ప్రాజెక్టులు ఎంపిక అవ్వగా అందులో 28 ప్రాజెక్టులు శ్రీ చైతన్యకి చెందినవిగా ఉండటం గమనార్హం. బమ్మెర పోతన సమాధిని పనులను పూర్తి చేశారు. 2017లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సుమారు 7,50,00,000తో నిధులు ప్రకటించారు. 3 ఏళ్లుగా 4 ఎకరాల స్థలంలో పనులు కొనసాగాయి. ఈ విడిది కేంద్రాలతో పాటు కాటేజీలు, విశ్రాంతి గదులు, గ్రంథాలయం, అక్షరాభ్యాస కేంద్రం నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సమాధి పనులు పూర్తయ్యాయి. పోతన బావి పనులు తుది దశకు చేరుకున్నాయి. సుమారు 3 కోట్లతో 22 అడుగుల పోతన కాంస్య విగ్రహం సైతం ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. మరో 3 నెలల్లో పనులన్నీ పూర్తవుతాయని రోడ్ల భవనాల శాఖాధికారులు తెలిపారు. ఎక్కడికక్కడ కేసులు మొదలవుతున్నా కానీ ఇప్పటిదాకా ఎవరు పట్టించుకోవట్లేదు ఈ సైబర్ నేరగాళ్ల గురించి. ఈ సైబర్ నేరాలను నియంత్రించడానికి దేశంలోనే 77 మంది దేశవ్యాప్తంగా 9,000 సైబర్ నేరాలకు పాల్పడినట్టు తెలుపుతున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వారందరినీ ప్రొఫైల్స్ కూడా సిద్ధం చేశారు. రాష్ట్ర పోలీసులు వారిని పట్టుకున్న వారి దగ్గర చేసిన నేరాలు మాత్రమే తెలుస్తాయి, కానీ కేసులు నమోదు చేసినా వాటిని తీవ్రంగా అంతంతగా ఉండటం లేదు. దీనికి సంబంధించి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C సేకరిస్తుంది. తెలంగాణ పోలీసులు అక్కడి నుంచి సమాచారం తెప్పించి రాష్ట్రంలో జరిగిన సైబర్ నేరాలు, అందుకు వాడిన ఫోన్ నెంబర్లు I4C నుంచి సేకరించి సమాచారంతో సైబర్ క్రైమ్ అనాలిసిస్ అండ్ ప్రొఫైలింగ్ సిస్టమ్ సైకాప్స్ ద్వారా విశ్లేషిస్తున్నారు. గగనతల లక్ష్యాలను ఛేదించే ఆయుధ వ్యవస్థలపైన
సైనిక సిబ్బంది శిక్షణ ఇచ్చేందుకు రూపొందించిన మానవరహిత టార్గెట్ విమానమే అభ్యాసు. దీనిని రక్షణ పరిశోధక సంస్థ అభివృద్ధి సంస్థ DRDO విజయవంతంగా పరీక్షించింది. జనవరి 30 నుంచి ఈ నెల 2 మధ్య 4 సార్లు దీన్ని పరీక్షించింది. ప్రయోగ సమయంలో త్వరణాన్ని తగ్గించేందుకు హైదరాబాద్లోని అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీని రూపొందించిన సింగిల్ బూస్టర్ను ఇందులో వాడారు. బ్రిటన్ రాజు చార్లెస్ IIIకి క్యాన్సర్ నిర్ధారణ అయింది. బకింగ్హామ్ ప్యాలెస్లో వెల్లడించింది. అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ కాదని, ఇటీవల పెరిగిన ప్రోస్టేట్కు చికిత్స సందర్భంగా వ్యాధి బయటపడిందంటూ తెలిపింది. ఈ సందర్భంగా ఇతను చికిత్స పూర్తి చేసుకుని త్వరలోనే సాధారణ విధుల్లోకి వస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆయన హాజరయ్యే అవకాశం లేదు. రాజకుటుంబీకుల్లో సీనియర్లు వెళ్తారని 75 ఏళ్ల చార్లెస్ III గతేడాది బ్రిటన్ రాజుగా బాధ్యతలు చేపట్టారు. H4 వీసాలకు శుభవార్త తెలిపింది అమెరికా గవర్నమెంటు. ఈ ఉపాధి దొరకటం ఇకపైన సులువు కాకుండా ఉంది. సంబంధిత కీలక బిల్లులను సెనేట్లో త్వరలో ఆమోదించనుంది. H4 వీసాదారులకు ఆటోమేటిక్గా ఉద్యోగ అనుమతులు అనేవి తీసుకురావడానికి వీసాలు జారీ చేస్తుంటారు. H4 వీసాలు అమెరికాలో ఉద్యోగం చేయాలంటే తప్పనిసరిగా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ I-765 కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉగ్రవాద సంస్థ అయిన స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సిమి, షార్ట్కట్లో దీన్ని సిమి అంటాము. దీని నిషేధం పైన విధించేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వము సోమవారం అధికారికంగా ప్రకటన చేసింది. ఉగ్రవాద నిరోధక చట్టం ఉఫా కింద సిమిపై 5 ఏళ్ల పాటు నిషేధం విధిస్తూ జనవరి 29న కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తమ దేశంలో ఉన్న భారత బలగాలు పూర్తిగా ఉపసంహరణకు మే 10 నాటికి ముందే పూర్తవుతుందని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు సోమవారం తెలిపాడు. వీరి భారత బలగాలు మార్చి 10 లోపల వెళ్ళిపోతాయని, మిగతా 2 స్థావరాల్లో ఉన్న దళాలు మే 10లోగా వైదొలుగుతాయని మహమ్మద్ ముయిజ్జు తెలిపారు. ఈ విషయంపైన భారత్లో ఉన్న ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడం లేదని వీరు తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా సీనియర్ IAS అధికారి సంజయ్ జాజు బాధ్యతలను స్వీకరించారు. ఇతను 1992 బ్యాచ్కి చెందిన తెలంగాణ కేడర్ IAS 2018 నుంచి 2023 వరకు కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో అదనపు కార్యదర్శిగా సేవలందించారు. రక్షణ ఉత్పత్తి విభాగంలో అదనపు కార్యదర్శిగా, జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ సంచాలకుడిగా పనిచేశారు. 2011 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్స్, IT, కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్లో కార్యదర్శిగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము రాయితీ ధరకు అందిస్తున్న భారత బియ్యం విక్రయాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. భారత రైస్ పేరుతో కిలో 29 రూపాయలు చొప్పున 5 కిలోలు, 10 కిలోల సంచుల్లో ఇవి లభిస్తాయి. ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో కర్తవ్య పదిలో విక్రయాలను ప్రారంభిస్తారని తెలిపారు. తొలి దశలో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య, కేంద్రీయ బండార్ విక్రయ కేంద్రాల్లో ఈ భారత రైస్ను విక్రయిస్తారు. దీనికోసం 5 లక్షల టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ ఫుడ్స్ FCI సరఫరా చేయనుంది. భారత రైస్కు కామర్స్ వేదికలపైన కూడా కొనుగోలు చేసుకునే వెసులుబాటును కల్పించనున్నారు. జార్ఖండ్లో రాజకీయ అనిశ్చితికి తెరపడింది. బలపరీక్షలో ముఖ్యమంత్రి చంపయి సోరెన్ సంకీర్ణ ప్రభుత్వం విజయం సాధించింది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలుండగా విశ్వాస తీర్మానంపైన ఓటింగ్ సమయంలో 77 మంది ఎమ్మెల్యేలకు సభకు హాజరయ్యారు. వారిలో 47 మంది జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలో సంకీర్ణ సర్కార్కు మద్దతు తెలిపారు. 29 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో అధికార కూటమిలో JMM, కాంగ్రెసు, RJD భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కు పైగా స్థానాలను గెలుచుకోనుందని, భాజపాకే సొంతంగా 370 సీట్ల వరకు వస్తాయంటూ తెలిపారు. దాదాపుగా భారతదేశం దానికి సంబంధించిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడారు. సుమారు 100 నిమిషాల పాటు మాట్లాడిన ప్రధాని విపక్షాల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారత తొలి ప్రధాని నెహ్రూ పైన కూడా విమర్శలు చేశారు. ఆబ్కి బార్
అని అనగానే భాజపా సభ్యులంతా 400 విపక్షాలను విమర్శిస్తూ దాదాపుగా 3వ విడత అధికారం చేజిక్కించుకోగానే 1000 ఏళ్ళు గుర్తుండేలా తమ పరిపాలన ఉండబోతుందంటూ తెలిపారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. లండన్లోని కింగ్స్ కాలేజీ పరిశోధకులు ఒకసారి వాడి పారేసే బయోప్లాస్టిక్ను రీసైకిల్ చేయడానికి వినూత్న విధానాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందుకోసం డిటర్జెంట్లలో ఉండే ఎంజైమ్లను వీరు ఉపయోగించారు. 2023లోనే ప్రపంచవ్యాప్తంగా 68 మిలియన్ల టన్నులకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలను పర్యావరణంలోకి చేరింది. దీని ఉత్పత్తి భారీగా జరుగుతుండగా రీసైకిల్ మాత్రం తక్కువగా ఉంటుందని 2060 నాటికి ప్లాస్టిక్ ఉత్పత్తి 3 కావచ్చని అంచనా వేసి ఇందులో సగం మేర నేలలో కలుస్తుందంటూ 1/5 వంతు కన్నా తక్కువ భాగమే రీసైకిల్ అవుతుందంటూ తెలిపారు. మొక్కజొన్న, చెరకు వంటి జీవ వనరుల్లో తయారయ్యే బయోప్లాస్టిక్లు ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి వచ్చాయంటూ ఈ సందర్భంగా వీటికి ప్రధానంగా పాలీలాక్టిక్ యాసిడ్తో తయారు చేస్తారంటూ ప్రస్తుతం ఈ తరహా ప్లాస్టిక్ పదార్థాలు రీసైకిల్ చేయడానికి ఇండస్ట్రియల్ కంపోస్టింగ్ అనే ప్రక్రియను వాడుతున్నారు. నవజాత శిశువుల్లో మెదడు గాయాలకు కారణాలను నిర్దిష్టంగా తెలుసుకోవడానికి బ్రిటన్ శాస్త్రవేత్తలు సరికొత్తగా రక్త పరీక్షను అభివృద్ధి చేశారు. ఆక్సిజన్ లేమి హైపాక్సియా వల్ల మెదడుకు కలిగే ఒక రకమైన గాయంపైన వారు పరిశోధన చేశారు. రక్తంలోని జన్యు వ్యక్తీకరణల పోకడల సాయంతో దీని మూలాలను గుర్తించవచ్చని తెలిపారు. శిశువుల్లో మెదడు గాయాల చికిత్సకు ఎక్కువగా ఉపయోగించే కూలింగ్ ట్రీట్మెంట్ను ఆ చిన్నారి స్పందించే అవకాశం ఉన్నదా అని దీని సాయంతో ముందే తెలుసుకోవచ్చని వివరించారు. అపోలో ఆసుపత్రి ప్రస్థానాన్ని వివరిస్తూ కామిక్స్ రూపంలో తీర్చిదిద్దిన ద అపోలో స్టోరీ పుస్తకాన్ని చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి విడుదల చేశాడు. ఆయన 91వ జన్మదినం వేడుకల సందర్భంగా విడుదల చేశారు. దీన్ని విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు తెలంగాణలోని వెనకబడిన జిల్లాల అభివృద్ధికి రావాల్సిన గ్రాంటు 1800 కోట్లను వెంటనే విడుదల అయ్యేలాగా సహకరించాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతి విధ్వంసం, రాజధాని రైతులపైన సర్కారు దమనకాండ, మహిళలపైన పోలీసు వేధింపులను కళ్ళకు కడుతూ నిర్మించిన రాజధాని ఫైల్స్ సినిమాను ఈ నెల 15వ తేదీన విడుదల చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ను టీఎస్ నుంచి టీజీగా మార్చేందుకు రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో తదుపరి ప్రక్రియపైన రవాణా శాఖ దృష్టి సారిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత వాహనాల రిజిస్ట్రేషన్ను టీజీతో ప్రారంభమవుతాయంటూ అందుకు వారం 10 రోజులు పడుతుందంటూ రవాణా శాఖ వర్గాలు తెలిపాయి. విశాఖలో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియాకు సంబంధించిన టెస్ట్ మ్యాచ్ అనేది జరుగుతుంది. 2వ టెస్ట్లో భారత్ గెలుపొందింది. ఈ టెస్ట్ మ్యాచ్లో విజృంభించిన బుమ్రా, అశ్విన్ ఇంగ్లాండు 292తో ఆల్అవుట్ అయింది. దీంట్లో ఈ మ్యాచ్లో ఉన్న ఘనతలను ఒకసారి చూసినట్టయితే 97 ఇంగ్లాండ్పై టెస్టుల్లో అశ్విన్ క్రికెట్ ఈ జట్టుపైన సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా ఇతను రికార్డు సృష్టించాడు. మాజీ లెగ్ స్పిన్నర్ చంద్రశేఖర్ 95 రికార్డును ఇతను 97తో బద్దలు కొట్టాడు. ఇక భారత బౌలింగ్ దళానికి నాయకత్వం తీసుకోవడము తనకు గొప్పగా ఉందంటూ బుమ్రా ఈ సందర్భంగా తెలిపారు. అండర్-19 ప్రపంచ కప్ దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్ అనేది నేడు జరగబోతుంది. ఈ సందర్భంగా ఈ టోర్నీలో ఇప్పటి వరకు 5 మ్యాచ్ల్లోనూ గెలిచిన ఆ జట్టు భలే జోరుతో కొనసాగుతుంది. భారత్ విశేషంగా రాణిస్తుంది. ఈ మ్యాచ్లో రచిన్ రవీంద్ర 240 ద్విశతకం బాదటంతో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు న్యూజిలాండ్ తిరుగులేని స్థితిలో నిలిచింది. స్ట్రాంజా స్మారక టోర్నమెంట్లో 2 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిఖత్ జరీన్ 50 కేజీల విభాగంలో శుభారంభం చేసింది. ఆరంభ రౌండ్లో ఆమె 3-2తో మంగోలియాకు చెందిన
ఎసుగెన్ పైన విజయం సాధించి క్వార్టర్స్లో ప్రవేశించింది. సాక్షి చౌదరి 57 కేజీల విభాగంలో ముందంజ వేసింది. అమెరికాలోని లాస్ వేగాస్లో జరిగిన ఇండోర్ ఆర్చరీ ఛాంపియన్షిప్ విజయవాడ అమ్మాయి చెరుకూరి డాలి శివాని స్వర్ణంతో మెరిసింది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా పట్నా పైరేట్స్ 36-33తో జైపూర్ పింక్ ప్యాంథర్స్ పైన విజయం సాధించింది. ఇక మరో మ్యాచ్ దీంట్లో దబాంగ్ ఢిల్లీ పునెరి పల్టన్ 30-30తో టై మ్యాచ్ అయింది. 2026 ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్కు న్యూ జెర్సీ అనేది వేడుక కానుంది. జూలై 19న ఈ తుది పోరు జరగనుంది. 48 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ జూన్ 11న ఆరంభం కానుంది. 2010లో ప్రారంభమైన ఈ స్టేడియం సామర్థ్యము 82,500. తొలిసారి 3 దేశాలు అమెరికా, కెనడా, మెక్సికో సాకర్ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. ఈ టోర్నీలో జరిగే 104 మ్యాచ్ల్లో 78 మ్యాచ్లు అమెరికాలోనే నిర్వహిస్తున్నారు. ఇందుకు 11 నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కెనడా, మెక్సికో 13 మ్యాచ్లు చొప్పున నిర్వహిస్తాయి. వీటిని 10 క్వాలిఫైయింగ్ మ్యాచ్లుగా ఉన్నాయి. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ మెక్సికోలో జరగనుంది. ఇవి ఫిబ్రవరి 6, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో పైన ఏమైనా సందేహాలుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.